హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజైతే నా ఫేవరెట్ పొటాటో ఫ్రై అండి. ఇది నాకే కాదు, నాకు తెలిసి చాలామంది ఫేవరెట్ అండి పొటాటో ఫ్రై అనేది. ఇదైతే రసంలోకి, సాంబార్లోకి, సైడ్ డిష్ కింద అదిరిపోతుందండి. నాకైతే చారు పొటాటో ఫ్రై అంటే ఎన్ని రోజులైనా తినేస్తానండి. అలా ఇంకా చాలా ఫేవరెట్ రెసిపీస్ ఉన్నాయనుకోండి. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ అయితే పొటాటోస్ని మనం పీసెస్ కింద ఫ్రైకి కావాల్సినట్టు పీసెస్ ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నానుగా ఆ టైప్లో కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకుని అప్పుడు మిగతా ప్రాసెస్ అండి. ఇలా ఫస్ట్ ఫ్రై చేసుకోవడం వల్ల మీకు పొటాటో ఫ్రై అనేది క్రిస్పీగా ఉంటుంది. అలాగే విడివిడిగా అలా పొటాటో తెలుస్తుందండి. ఇప్పుడు మామూలుగా ఇలా చేయకుండా నార్మల్గా డైరెక్ట్గా వేసేస్తే పేస్ట్ అయిపోతుందండి. ఏంటో పొటాటోస్ కూడా ఇది వరకట్లా ఉండట్లేదండి. ఒక్కొక్క పొటాటో ఒక్కోలా ఉంటుంది. ఒక్కోసారి ఫ్రై బాగానే వస్తుంది, ఒక్కోసారి ఏమో పేస్ట్ అయిపోతుంది. సో మేమైతే ఈ ప్రాసెస్ చేసేసుకుంటున్నాము. ఫస్ట్ పొటాటోస్ ఫ్రై చేసేయండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంచుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేయించుకోండి. కొన్ని రెడ్ చిల్లీ ముక్కలు కూడా వేసుకుని కలుపుకోండి. ఒకసారి అవి వేగాక కరివేపాకు కూడా వేసేసుకొని వేయించుకోండి. ఈలోపు మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు కూడా కట్ చేసేసుకొని పెట్టుకోండి. చిన్న పీసెస్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే చీరికల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు. ఇందాక మనం పోపుకి వేసుకున్నాం కదండి, అవి వేగిపోయాక దాంట్లోనే ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని మగ్గనివ్వండి కొంచెం సేపు ఉల్లిపాయ ముక్కలు అవి. ఇందాక తాలింపులో నేను మినప్పప్పు ఒకటే వేసుకున్నాను కదండి. మీకు కావాలి అనుకుంటే దాంట్లోనే శనగపప్పు కూడా వేసుకుని యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా నేనైతే మినప్పప్పు మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వండి. అవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక అప్పుడు మనం ఇందాక తీసుకున్నాం కదా పొటాటో పీసెస్ ఫ్రై అయినాయి, అవి కూడా వేసేసుకోండి. వేసుకుని పైకి కిందకి బాగా కలుపుకోండి. మీలో ఎంతమందికి పొటాటో ఫ్రై ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాలాగే ఎంతమంది ఉన్నారో నేను చూస్తాను. నేను అనుకోవడం మ్యాక్సిమం చాలామందికి పొటాటో ఫ్రై అయితే ఇష్టపడతారు. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ ఉంచుకోండి. అంతే అండి, అయిపోతుంది. మొత్తం ఫ్రై అయిపోతాయి. సో ఇప్పుడు దాని మీద లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ఒకసారి లాస్ట్లో మిక్స్ చేసేసుకుంటే మనకైతే పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టేనండి. పొటాటో ఫ్రై కూడా చాలా విధాలుగా చేసుకోవచ్చు కదండి. మేమైతే ఇలా చేసుకుంటున్నాము. ఇది ఒక టైప్ ఆఫ్ పొటాటో ఫ్రై. ట్రై చేశాక ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.